డ్రామా కంపెనీ గేమ్ చేంజర్ లో గేమ్ 3 కి వచ్చేసాము. గేమ్ చాలా రసవత్తరంగా ముందుకెళ్తుంది అండ్ అంతే ఇంట్రెస్టింగ్ గా మేము కూడా ఎదురు చూస్తున్నాము ఫైనల్ గా ఆ 5 lakh rupees ఎవరు విన్ అవుతారని. యాజ్ ఆఫ్ నౌ వీ హ్యావ్ 9 qualifiers ఫర్ దిస్ పర్టిక్యులర్ థర్డ్ గేమ్. మరి ఆ 9 qualifiers ప్లీజ్ స్టేజ్ మీదకి వచ్చేయండి. టీమ్ ఆది, టీమ్ జిత్తు అండ్ టీమ్ రమేష్. రష్మి, నువ్వు గేమ్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక మాట. ఇతను అడుగుతున్నాడు అసలు నన్ను ఎందుకు పిలిచారు. మా ఇంట్లో బిందె లేదా, నేను దాని మీద నుంచోనా, మాత్రం దానికి నన్ను ఇక్కడికి పిలవాలా? ఇప్పుడు ఇంటికి వెళ్తే మా ఆవిడ బిందె తీసుకొని కొట్టిద్దని ఆయన ఏడుస్తున్నాడు. అంటే ఇప్పుడు ఫస్ట్ రౌండ్ లో ఆయన ఎలిమినేట్ అయిపోయారు, మమ్మల్ని ఏం చేయమంటారు? నన్ను ఎందుకు ఫస్ట్ రౌండ్ లోనే పంపించారు, నేను అన్ని రౌండ్లు ఆడతాను కదా అంటున్నాడు. ఆట ఆయన్ని ఆడట్లేదు, అది ప్రాబ్లం. సరే, మీ అబ్బాయి గెలవాలనుకుంటున్నారా? భాస్కర్ గెలవాలి అనుకుంటున్నా. మనస్ఫూర్తిగా చెప్పు. మనస్ఫూర్తిగా. నాకెందుకో తండ్రి కొడుకులు ఒక చోట కూర్చుంటే బెటర్ అనిపిస్తుంది. అఫ్ కోర్స్ ఎవరో ఒకరు వెళ్ళి ఆ సోఫా మీద కూర్చోవాలి, ఎందుకంటే ఫైనల్ గా ఆ 5 lakh rupees ఓన్లీ వన్ అండ్ ఓన్లీ విన్నరే గెలవబోతారు కాబట్టి. సో ఇంద్రజ గారు, ప్లేయర్స్ వచ్చేసారు. సో వాట్స్ ద గేమ్ ప్లాన్? సో ప్లేయర్స్ 9 members. ఇప్పుడు మీరు ఒక వీల్ బేస్ మీద నిలబడి ఉన్నారు. మీ పక్కన చూడండి 4 frames కనబడుతున్నాయి కదా, విజిబుల్ గా ఉంది కదా. గేమ్ ఏంటంటే మ్యూజిక్ స్టార్ట్ చేయగానే ఈ వీల్ బేస్ తిరగడం మొదలు పెడుతుంది. వన్స్ మ్యూజిక్ స్టాప్ అయిన వెంటనే మా యాంకర్ ఒక నంబర్ చెప్తారు. అది ఏమైనా కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, ఏమైనా కావచ్చు. ఆ నంబర్ చెప్పిన వెంటనే అంతమంది ఒక్క ఫ్రేమ్ లోపలికి వెళ్ళిపోవాలి. ఏ నంబర్ చెప్తున్నారో అంతమంది కలిసి ఒక్కొక్క ఫ్రేమ్ లోపలికి వెళ్ళిపోవాలి, వెంటనే వెళ్ళాలి. అలా వెళ్ళలేక మిగిలిపోయిన వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. ఇస్ ఇట్ క్లియర్? ఏం లేదు, ఒకవేళ ఒక దాంట్లోకి 4 వెళ్ళారు అనుకో, చెప్పిన నంబర్ 3 అనుకో, వాళ్ళు ఫైట్ చేసుకుని ఒకరిని బయట వేయొచ్చు. ఓకే, ఎస్, అవును, అదే రూల్ మేడం. ఒకరిని చంపేయచ్చు. అండ్ ఒక జోడీ వెళ్ళిన తర్వాత ఇంకో జోడీ వెళ్ళకూడదు. గేమ్ స్టార్ట్ అయ్యే ముందు భాస్కర్ వాళ్ళ నాన్న ఒకే ఒకటి అడిగారు. ఏంటంట? ఇక్కడ 4 గదులు పెట్టారు, ఆ 4 మావాడి అన. 3, 2, 1 మ్యూజిక్. Player number 8, you are eliminated. Jittu garu, you are eliminated. All right, again back. Music. ఒకరితో 4 ఉన్నారు. ఇక్కడ కూడా తొయ్యాలి, ఇక్కడ కూడా తొయ్యాలి. ముగ్గురు ఉండాలి, కావాలంటే నువ్వు ఇద్దరు లాక్కోవచ్చు నీ దాంట్లో. Ten, 9, 8, 7, 6, 5. చూసుకోండి, అందరూ అవుట్ అవుతారు. భాస్కర్ గారు, మీరు ఆల్రెడీ ఎలిమినేటెడ్, బయటకు వచ్చేసేయండి. ఒకరైనా బయట రావాలి, లేకపోతే 4 ఎలిమినేట్ అవుతారు. ప్లీజ్ డిసైడ్. మీరు అంతకు ముందు ఎవరు టీం అనుకున్నారో ఉండి బయటికి రండి. ఎవరొకరు కాదు, యాక్చువల్ గా ఆ ఫ్రేమ్ లోపలికి ఫస్ట్ వెళ్ళిన వాళ్ళని మనం కన్సిడర్ చేయాలి. నేను ఒక విషయం చెప్పనా, ఇప్పుడు ఫైమా బయటకు వచ్చేస్తే భాస్కర్ జబర్దస్త్ టీం మొత్తం ఎలిమినేట్ అయినట్టే. 10 seconds టు డిసైడ్ ఎవరిని బయట తరిమేస్తున్నారు. జడ్జి గారు చెప్పారు కాబట్టి ఇందాక జడ్జి గారు చెప్పిన దాని మాట ప్రకారం ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఉంటాం, తర్వాత వచ్చిన వాళ్ళు వెళ్తాం. జడ్జి గారిని మర్యాదిస్తూ రెస్పెక్ట్ తో వర్షిని వెళ్తున్నారు. థ్యాంక్ యూ వర్షిని, దట్స్ ద స్పిరిట్. బ్యాక్ టు పొజిషన్. ఆల్ రైట్ గైస్, 6 members మిగిలారు. రెడీ? మ్యూజిక్. Wait.
ఇంద్రజ గారు చిన్న ఇన్సిడెంట్ జరిగింది, దీని తర్వాత వచ్చే జడ్జ్మెంట్. ఇటుపక్క అయితే క్లీన్ గా కనబడిపోయింది మనకైతే. శ్రీకర్ అండ్ ఫైమా ఇద్దరు లోపలికి వెళ్ళిపోయారు. దెబ్బ తగిలింది కాబట్టి స్వాతి ఆల్రెడీ ఎలిమినేటెడ్. ఆ ఫ్రేమ్ లో ఫస్ట్ అడుగు పెట్టింది అయితే మాత్రం పండు అండ్ మహాలక్ష్మి. మహేశ్వరి, యూ రియల్లీ వెరీ వెల్, లైక్ అ లయనర్స్ యూ ఫాట్ 100% అన్డౌటెడ్లీ. బట్ ఈ గేమ్ కు ఉన్నటువంటి ఒక విషయం ఏంటంటే ప్లేయర్ ని పుష్ చేయాలి, బట్ ఫ్రేమ్ నే మీరు తీసుకెళ్లిపోయారు. నాకు అది యాక్చువల్ గా చూస్తే ఒక గేమ్ గా స్పిరిటెడ్ గా చాలా నచ్చింది. ఫస్ట్ అడుగు పెట్టింది వాళ్ళిద్దరే కాబట్టి ఐఎమ్ సో సారీ, యు ఆర్ ఎలిమినేటెడ్. ఆల్రైట్, ప్లేయర్ నంబర్ 5 ఎలిమినేటెడ్. సో మిగతా 4 ప్లేయర్స్ ప్లీజ్ వీల్ బేస్ కి వచ్చేసేయండి. ఆల్రైట్, మ్యూజిక్. వెయిట్ 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 3. ఒక్క నిమిషం, అరే ఒక్క నిమిషం. ఇంత గొడవ జరుగుతుంటే ఈయన అన్నాడు ఎందుకు కొట్టుకోవటం, 4 ఫ్రేములు పెట్టొచ్చు కదా. ఎవరు ఒక్కరు బయట పడతారో వాళ్ళు ఎలిమినేటెడ్. ఆల్రైట్, డిసైడ్ చేసుకోండి ఎవరు బయటికి వేస్తారు. అయ్యో మహాలక్ష్మి. ఓ మై గాడ్. అరే మహాని కాపాడింది నువ్వే, మళ్ళీ తోసింది నువ్వే. ఏం చేద్దాం అనుకుంటున్నావు ఇంతగా అమ్మాయితో నువ్వు? ప్లేయర్ నంబర్ 10 మహాలక్ష్మి, యు ఆర్ ఎలిమినేటెడ్. Congratulations to Faima, Shrikar and Pandu. You are the top 3 qualifiers of Sridevi Drama Company Game Changer. ఇప్పుడు మీ ముగ్గురులో ఆ ఫైనల్ విన్నర్ ఎవరు అనేది తెలుసుకోవడానికి నేను మాత్రం చాలా క్యూరియస్ గా ఉన్నాను. బికాజ్ ద క్యాష్ ప్రైజ్ ఇస్ 5 lakh rupees. Just one step away from the main cash prize of 5 lakh rupees. Kani, whatever said and done, final ki meer mugguru eltunnaru. You are our top 3 contenders. So congratulations first of all and all the best for the next game.